ఓకే. అంటే బేసికల్‌గా ఏంటంటే జస్ట్ న్యూలీ మ్యారేజ్ కపుల్‌కి ఎలా ఉంటదంటే ఒక క్యూరియాసిటీ ఉంటది అదే. అదే. బేసిక్‌గా. ఆ! సో, అలాంటి వాళ్ళేంటంటే కంటిన్యూ‌గా హ్మ్. హ్మ్. ఫిజికల్‌గా వాళ్ళు హ్మ్. కంటిన్యూ‌గా చేస్తూ ఉంటారు. అంటే పర్ డే ఒక 3 హ్మ్. టైమ్స్, 2 హ్మ్. టైమ్స్. హ్మ్. ఈస్ ఇట్ గుడ్ ఫర్ వుమెన్ ఆర్ ఈస్ ఇట్ గుడ్ ఫర్ మెన్? అంటే హ్మ్. ఫిజికల్ సెక్సువల్‌గా కంటిన్యూ‌గా ఒక డేకి 2 టైమ్స్, 3 టైమ్స్ అలా హ్మ్. చేయటం ఈస్ ఇట్ గుడ్? ఆ! అది పర్వాలేదండి. దానివల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమీ ఉండదు. హ్మ్. అంటే 2 టైమ్స్ అట్లా చేసినా ఇబ్బందేముండదు. కాకపోతే దాన్ని స్ట్రెస్‌గా అనేది ఫీల్ అవ్వద్దు. ఓకే. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల గూడా స్ట్రెస్ అనేది వస్తుందనమాట. అంటే ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తామో, ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది మనకి. ఓకే. దానివల్ల గూడా కొన్నిసార్లు ఏంటి అంటే చాలా మందికి డౌటొస్తాయి. అంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, సరిగ్గా చేసుకుంటున్నామా లేదా? అంటే లోపల అసలు సెమెన్ అనేది ఇజాక్యులేట్ అవుతుందా లేదా? మనకి సెమెన్ అనేది లోపల ఇజాక్యులేట్ అయినా గూడా లోపల ఉండట్లేదు. వెంటనే బయటికొచ్చేస్తుంది. ఇట్లా చాలా డౌట్‌లనేవి ఉంటాయన్నమాట. హ్మ్. నార్మల్‌గా హెల్తీ సెక్స్ అనేది మనకి 2 టైమ్స్ చేసుకోగలిగితే దానివల్ల ఇబ్బందేం లేదు. కాకపోతే అది స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యి మనం అంటే ఏమవుతుంది? మనకి దానివల్ల ఇబ్బందులనమాట. దానివల్ల మనకి చాలా డౌట్‌లనేవి గూడా ఒక వస్తాయన్నమాట. భయమొచ్చేస్తుంది. అంటే బేసిక్‌గా కరెక్ట్‌గానే హ్మ్. చేస్తున్నామా హ్మ్. లేదా? మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంత ట్రై చేస్తున్నా రావట్లేదు.